Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. ముందుగా రౌటర్ ని ఒకసారి పరిశీలిద్దాం. రౌటర్ 4 LAN పోర్ట్ మరియు ఒక WAN పోర్ట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. రౌటర్ వెనుక భాగాన సెల్యులర్ వైఫై యాంటెన్నా పోర్ట్స్ చూడవచ్చు. రౌటర్ తో పాటు 2 వైఫై యాంటెన్నా, 2 సెల్యులర్ అంతినా లాన్ కేబుల్ పవర్ అడాప్టర్ ఇవ్వబడుతుంది. రౌటర్ని ఎలా అమర్చాలో తెలుసుకుందాం. ముందుగా రౌటర్కి వైఫై యాంటెన్నా అమర్చగలరు. వైఫై యాంటీనా పోర్ట్ పక్కన మీరు సెల్యులార్ అని గమనించవచ్చు. సెల్యులర్ యాంటినాస్ మీరు సెల్యులర్ పోర్ట్ కి అమర్చాల్సి ఉంటుంది. మీరు ఒక పెన్ సహాయంతో రౌటర్ సిమ్ కార్డ్ ట్రైను బయటికి తీయవచ్చు. వీడియోలో చూపించిన విధంగా సిమ్ కార్డ్ ట్రై బయటకు తీసి, మీకు ఇచ్చినటువంటి సిమ్ కార్డ్ జియో లేదా వోడాఫోన్ సిమ్ కార్డును జాగ్రత్తగా సిమ్ ట్రైన్లో అమర్చగలరు. చివరిగా రౌటరుకి పవర్ కార్డ్ కనెక్ట్ చేసి పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. పవర్ సప్లై ఇచ్చిన 2 లేదా 3 నిమిషాలకి నెట్ లైట్ బ్లింక్ అవ్వడం గమనిస్తారు. నెట్ లైట్ లింక్ అవుతూ నెట్ లైట్ స్థిరత్వంగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ మీ రౌటర్కి కనెక్ట్ అయింది అని మీరు నిర్ధారించుకోవచ్చు. మీ మొబైల్లో వైఫై SSID APTS అని మీరు కనుగొంటారు. APTS @123. వైఫై పాస్వర్డ్ టైప్ చేసి మీరు నెట్ కనెక్ట్ చేసుకోగలరు. నెట్ కనెక్ట్ అయిన తర్వాత యూట్యూబ్ లేదా ఏదైనా ఒక సెర్చ్ ఇంజిన్లో డేటా బ్రౌజ్ చేసి చెక్ చేయండి.